నమస్కారం. పడుకోమ్మా. మీరు ఎక్కండి. జరుగమ్మా. నీకేంది బాధ? నీకేమైతుంది? నువ్వు కూర్చో. నువ్వేం కూర్చో. నువ్వు కూర్చో. కూర్చోమ్మా. కూర్చో. అమ్మా బాబా. ఇప్పుడు ఈమె ఎవరు? మేడం. ఏం పేరు ఆమె పేరు? అంటే మేడం అంటే ఏం చెప్తుంది ఆమె? యశో మేడం. ఎందుకు ఎంత టెన్షన్ పడుతుంది? ఇప్పుడు మంచిగా ఉన్నాక మేము చెడ్డగా ఉన్నాను రాస్తామా? ఏమని చెప్పు. చెప్పే పోలీస్ స్టేషన్. ఇవన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయా డాక్టర్ గారు? ఆల్రెడీ
కస్తూరిబా హాస్టల్లో కొంతమంది పిల్లలు అస్వస్థకు గురయ్యారంటే మా మెడికల్ ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళు ఎగ్జామ్ చేసి కార్బన్ ఇక్కడ పంపించడం జరిగింది. ఆ పిల్లలందరికీ ఇక్కడ పీడియాట్రిషియన్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. కావున వాళ్ళకి కొంచెం వీక్నెస్గా ఫీల్ అవుతున్నారు, కానీ వేరే ప్రాబ్లం ఏం లేదు. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అన్నారు, కానీ వాళ్ళు సాచురేషన్ కానీ అన్నీ బాగున్నాయి. లంగ్స్ కూడా ఎయిర్ ఎంట్రీ అంతా బాగుంది. మోస్ట్ ప్రాబ్లం యాంగ్జైటీ కొన్ని అట్లా ఏమైనా వచ్చింటుంది, దాన్ని కంప్యూటేషన్లో పెట్టుకుంటాము, తర్వాత పంపిస్తాము. వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. మన యాంగ్జైటీ ఎగ్జైట్ అయితే అట్లా ఏమైనా ఏ ఛాన్స్. ఎవరు సార్ ఎక్కడ గురుకుల పరిశ్రమ? సారంగాపూర్ కస్తూర్బా గాంధీ కస్తూరిబా సారంగాపూర్. లేదు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు. ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి 12 మంది పిల్లలకు కళ్ళు తిప్పుతా ఉన్నాయి. అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉంది. మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు. నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్కి ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం. కానీ ఆ వరం ఏమైంది? ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా, ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్డ్ అయిపోయినాయి. ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ పిల్లలకు ట్రీట్మెంట్ గా అందిస్తా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్లకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేదు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తలేరు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. కానీ చేస్తా ఉన్నాం.